ఆగస్టులో కేదార్నాథ్ బంద్ అని చెప్పి నిన్న మీకు ఒక వీడియో కూడా చేశాను. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ డౌట్ వచ్చేసి బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి కూడా క్లోజ్ ఉంటుందా లేదా కేదార్నాథ్ మాత్రమే క్లోజ్ ఉంటుందా అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. యమునోత్రి రోడ్డు గానీ, గంగోత్రి రోడ్డు గానీ, బద్రీనాథ్ రోడ్డు గానీ డ్యామేజ్ అవ్వలేదు. కేదార్నాథ్ రోడ్డు మాత్రమే డ్యామేజ్ అయింది. అది కూడా సీతాపూర్ ఎండింగ్ వరకు మాత్రమే రోడ్డుకి ఏమీ కాలేదు. పైకి వెళ్లే దారి ఎక్కడైతే సోన్ప్రాగ్ నుంచి కేదార్నాథ్ కి వెళ్తామో అక్కడ భయంకరంగా ల్యాండ్ స్లైడ్ అయినాయి. సో మనుషులు అనే వాళ్ళు జస్ట్ కాలి నడకన కూడా పైకి వెళ్ళలేని పరిస్థితి. సో దాన్ని రిపేర్ చేయడానికి మినిమం మనకి 25 days కావాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్ చెప్పిన మాట. సో ఇఫ్ ఇన్ కేస్ కేదార్నాథ్ కాకుండా మీరు యమునోత్రి వెళ్ళొచ్చు, గంగోత్రి వెళ్ళొచ్చు అండ్ బద్రీనాథ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ ఇన్ కేస్ కేదార్నాథ్ ప్లేస్ లో ఇంకేదైనా మీరు రీప్లేస్ చేయాలనుకుంటే మీరు తుంగనాథ్ కూడా వెళ్ళొచ్చు. అయినా సరే నా పర్సనల్ సజెషన్ వచ్చేసి ఆగస్ట్ లో దయచేసి మౌంటైన్స్ లో ట్రావెల్ చేయకండి. బికాస్ అన్ని ప్లేస్ లో భయంకరంగా వర్షాలు పడుతున్నాయి అండ్ ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ స్లైడ్లు అవుతున్నాయి, చిన్నవి పెద్దవి. సో మన కర్మ కాలితే మనం ఏం చేయలేం. కాబట్టి మా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ 400 మంది బుకింగ్ చేసుకున్నారు ఆగస్ట్ 20 నుంచి 30 వరకు.